మీకు నిద్రపోయినప్పుడు నోరు తెరుచుకొని పడుకునే అలవాటు ఏమైనా ఉందా? లేదా నోట్తో బ్రీతింగ్ తీసుకునే అలవాటు ఏమైనా ఉందా? నోట్తో బ్రీత్ తీసుకోవడం, నోరు తెరిచి పడుకోవడం కామన్గా హార్మ్లెస్ అనుకోవచ్చు. బట్ ఇట్ కెన్ డ్యామేజ్ యువర్ టూత్ ఎ లాట్. వాట్ ఆర్ ద రీజన్స్? మీరు నోరు తెరిచి పడుకోవడం ఆర్ నోట్తో బ్రీతింగ్ తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ నోరు డ్రై అయిపోతుంది. సో దెర్ ఈజ్ నో సెలైవా ఇన్ యర్ మౌత్ బికాస్ ఆఫ్ దిస్. సో నోరు డ్రై అవడం వల్ల ఏంటి ప్రాబ్లం? నోరు డ్రై అయినప్పుడు మీ టీత్లో క్యావిటీస్ అనేవి చాలా ఈజీగా ఫామ్ అవుతాయి. సెలైవా అనేది మనకి నేచురల్ బ్యారియర్ ఆర్ ప్రొటెక్షన్ ఫర్ యూర్ టీత్. సో నోరు డ్రై అయినప్పుడు సెలైవా లేకపోవడం వల్ల ఫుడ్ రిటైన్ అయ్యి యాసిడ్స్ ఫామ్ అయ్యి టీత్ క్యావిటీస్ ఈజీగా ఫామ్ అవుతాయి. అండ్ వన్ మోర్ రీజన్, నోరు డ్రైగా ఉన్నప్పుడు గమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఈజీగా ఫామ్ అవుతాయి బికాస్ ఆఫ్ ఫుడ్ రిటెన్షన్. అండ్ ఈ మౌత్ డ్రై అవడం వల్ల ఇంకొక కామన్ డ్యామేజ్ ఎఫెక్ట్ ఏముంటుంది అంటే మౌత్ నుంచి బ్యాడ్ బ్రెత్ రావడం. చాలామంది మీకు కంప్లైంట్ కూడా చేసి ఉండొచ్చు, మౌత్ నుంచి బ్యాడ్ బ్రెత్ వస్తుందని. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డ్రై మౌత్. దీన్ని మనం హాలిటోసిస్ అంటాం. సో వాట్ కెన్ యూ డూ టు కరెక్ట్ దిస్ మౌత్ బ్రీతింగ్ అండ్ బ్యాడ్ బ్రెత్? సో ఫస్ట్ థింగ్, కీప్ సిప్పింగ్ వాటర్. మీ మౌత్ని వెట్గా ఉంచుకోండి, పీరియాడిక్గా వాటర్ తీసుకోండి. ఈ ప్రాబ్లమ్ని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోవాలనుకుంటే యూ మైట్ బీ హ్యావింగ్ నాసల్ సెప్టమ్ డీవియేషన్ అయి ఉండొచ్చు, లేదా హ్యాబిట్యూట్ అయి ఉండొచ్చు. సో ఏదున్నా ప్లీజ్ కన్సల్ట్ యువర్ డెంటిస్ట్ అండ్ ఆల్సో కన్సల్ట్ యువర్ ENT ఫర్ ఎనీ నాసల్ సెప్టమ్ డీవియేషన్. థ్యాంక్ యూ.